తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే. అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్లు చూపి కూర్చోరాదు. భోజనం తూర్పు, ఉత్తర దిక్కుల వైపు కూర్చొని చేయాలి. నడుస్తూ కాని, నిలబడి కాని మలమూత్రాదులు విడువరాదు. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు. తూర్పు, దక్షిణ దిక్కుల తలపెట్టి నిద్రపోవాలి. ఉత్తర, పశ్చిమాల వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్కండేయ పురాణం చెబుతుంది. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్లి లోపలికి గౌరవంగా తీసుకుని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటప్పుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి.